నమస్తే వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్ నేను అమూల్య ఇక రాజకీయాలకు పెట్టింది పేరు ఉమ్మడి ప్రకాశం జిల్లా ఎంతో ప్రాముఖ్యత కలిగిన ఈ జిల్లా నుంచే ఆంధ్ర రాష్ట్రం మొట్టమొదటి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు ఎన్నికయ్యారు ఒంగోలు అసెంబ్లీ నుంచి గెలిచిన టంగుటూరి సీఎంగా పనిచేశారు ఏపీ మాజీ సీఎం కొనిజేటి రోసయ్య సైతం 2 సార్లు ఎమ్మెల్యేగా చీరాల నుంచి గెలుపొందారు స్వాతంత్రోద్యమ సమయంలో చీరాల పేరాల ఉద్యమం నడిపిన దుగ్గిరాల గోపాలకృష్ణయ్య కొండా వెంకటప్పయ్య నరసింహారావు ఈ జిల్లాకు చెందినవారే ఎందరో నాయకులు పండితులను అందించిన ప్రకాశం జిల్లా రాజకీయాలు ప్రస్తుతం రాష్ట్రంలోనే హాట్ టాపిక్ గా మారాయి ప్రకాశం జిల్లాలో 12 అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి 2019 ఎన్నికల్లో 8 స్థానాల్లో వైసీపీ విజయం సాధించగా 4 స్థానాల్లో టీడీపీ గెలిచింది ఈ సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ తమ అభ్యర్థులనే బరిలో దింపగా వైసీపీ మాత్రం పలు చోట్ల సిట్టింగ్ ఎమ్మెల్యేలను మార్చింది వేరే నియోజకవర్గాల్లో గెలిచిన నేతలను ఇక్కడ పోటీ చేస్తోంది ఈ జిల్లాలో అధికారాన్ని చేజిక్కించుకోవడానికి అధికార వైసీపీ ప్రతిపక్ష కూటమి నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు ఈ నేపథ్యంలో గెలుపుపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది ఇది రాష్ట్రంలో వైసీపీ మేమంతా సిద్ధమని చెప్పి బస్సు యాత్ర పేరుతో అధికార పార్టీ జగన్ ఎవరైతే ఉన్నారో సీఎం గా ఉన్న జగన్ జనాల్లోకి వెళ్తుండగా ఇది టీడీపీ జనసేన బీజేపీ కూడా ప్రజాకాలం పేరుతో ప్రజల్లోకి వెళ్తున్న పరిస్థితి ఈ 2 పార్టీలు మెయిన్ గా చూస్తుంది అధికారమే 2024లో అధికారమే లక్ష్యంగా ఈ 2 ప్రజల్లోకి వెళ్లే పరిస్థితి కనబడుతుంది మనకి ఉమ్మడి ప్రకాశం జిల్లాలో చూసుకుంటే ఉమ్మడి ప్రకాశం జిల్లాలో 12 నియోజకవర్గాలని ఇప్పటికే అధికార పార్టీ వైసీపీ కానీ టీడీపీ జనసేన బీజేపీ కుటుంబాన్ని 12 నియోజకవర్గాలకి అభ్యర్థులు ప్రకటించింది వారు కూడా ఉదయం 9 గంటలకు బయలుదేరి ఇందులో నుంచి బయలుదేరిన ఎవరైతే ఎమ్మెల్యే అభ్యర్థులు ఉన్నారో వారంతా కలిసి ప్రజల్లోకి ఇట్లా పట్టణాల్లో గ్రామాల్లో పర్యటిస్తూ టీడీపీ ఏమో రాబోయే 5 ఏళ్లలో మేమేం చేస్తామని చెప్పి ప్రజల్లోకి వివరిస్తుండగా అధికార పార్టీ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థులు మాత్రం ఇంకా 5 ఏళ్లలో మేమేం చేస్తాం వచ్చే 5 ఏళ్లలో ఏం చేస్తామని చెప్పి ప్రజల్లోకి వెళ్లే ఆలోచన చేస్తున్న పరిస్థితి ఉంది మరో తీసుకుంటే ఉమ్మడి ప్రకాశం జిల్లాలో 2014-2019 ఎన్నికల్లో ఏం జరిగింది ఎలా జరిగింది ఎన్నికలు అనేది ఒకసారి పరిశీలిస్తే 2014 ఎన్నికల్లో జిల్లాలోని 10 నియోజకవర్గాలను వైసీపీ 6 చోట్ల విజయం సాధించింది అట్లాగే టీడీపీ 5 చోట్ల విజయం సాధించింది చీరాలు తీసుకుంటే చీరాల్లో నవోదయం పార్టీ తరఫున అంటే ఆటో సింబల్ మీద ఈక్వల్ టు ఇండిపెండెంట్ గా ఆనంద్ కృష్ణమోహన్ గెలిచారు ఇట్లా ఒంగోలు ఎంపీ స్థానంలో కూడా వైసీపీ అభ్యర్థి జగన్ దగ్గర వెళ్ళిన వైసీ సుబ్బారెడ్డి విజయం సాధించిన పరిస్థితి ఇక అప్పుడు చూసుకుంటే 2019 ఎన్నికల దగ్గరకు వస్తే 2019 ఎన్నికల్లో వైసీపీ ఫ్యాన్ పార్టీ ఏదైతే ఉందో ఫ్యాన్ పార్టీ హవాకి అడ్డు లేకుండా పోయిందని చెప్పుకోవచ్చు అనేక జిల్లాల్లో వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది చాలా చోట్ల జిల్లాల్లో టీడీపీ 1 సీటు కూడా రాని పరిస్థితి అయితే ఉంది ఇది చూసుకుంటే ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఇంత గడ్డుకాలంలో కూడా టీడీపీ 4 సీట్లు సాధించిన పరిస్థితి ఉంది అట్లాగే 8 సీట్లలో వైసీపీ విజయం సాధించిన పరిస్థితి ఉంది అయితే ప్రస్తుతం ఉమ్మడి ప్రకాశం జిల్లాలో రాజకీయ సమకాలంలో వేగంగా మారాయని చెప్పుకోవచ్చు ఇప్పుడు టీడీపీకి కొంత ఫిక్సింగ్ ఉంది అట్లాగే వైసీపీ కొంత హవా తగ్గిందని చెప్పి కొన్ని సర్వేల్లో చెప్తున్న పరిస్థితి కొన్ని సర్వేలు అయితే వైసీపీకి ఫేవర్ గా టీడీపీకి నెగిటివ్ ఉన్న పరిస్థితి ఉంది దీని గురించి నియోజకవర్గాల వారీగా ఇప్పుడు మరిన్ని వివరాలు చూద్దాం ఆంధ్రప్రదేశ్లో బడుగు బలహీన వర్గాలైన ఎస్సీలకు రిజర్వ్ చేసిన నియోజకవర్గాల్లో సంతనూతలపాడు ఒకటి ఈ నియోజకవర్గంలో ప్రస్తుతం వైసీపీ అధికారంలో ఉంది టీజేఆర్ సుధాకర్ బాబు ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు గత 2 అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడ వైసీపీదే విజయం సంతనూతలపాడు నియోజకవర్గంపై వైసీపీకి మంచి పట్టుంది ఇక్కడ 2014లో ఆదిమూలపు సురేష్ 2019లో టీజేఆర్ సుధాకర్ బాబులు వైసీపీ నుంచి పోటీ చేసి విజయం సాధించారు
ఉమ్మడి రాష్ట్ర విభజన తర్వాత ఇక్కడ టీడీపీ గెలిచింది లేదు. అంతకుముందు 1983, 1985, 1999 ఎన్నికల్లో మాత్రమే సంతనూతలపాడులో టీడీపీ గెలిచింది. ఈసారి ఎలాగైనా సంతనూతలపాడులో పాగా వేయాలని టీడీపీ పట్టు నిలుపుకొని విజయ పరంపర కొనసాగించాలని వైసీపీ భావిస్తున్నారు. అందువల్లే ఇరు పార్టీలు బలమైన అభ్యర్థులను బరిలోకి దింపాయి. సంతనూతలపాడు నియోజకవర్గ పరిధిలో నాగులుప్పలపాడు, మద్దిపాడు, చీమకుర్తి, సంతనూతలపాడు మండలాలున్నాయి. నియోజకవర్గంలో మొత్తం ఓటర్ల సంఖ్య 2,11,557. పురుషులు 1,04,737, మహిళలు 1,06,812 మంది ఉన్నారు. 2014 ఎన్నికల్లో మంత్రి మేరుగ నాగార్జునను సంతనూతలపాడు బరిలో నింపింది వైసీపీ. సిట్టింగ్ ఎమ్మెల్యే సుధాకర్ బాబుకు మరో అవకాశం ఇవ్వలేదు. గత అసెంబ్లీ ఎన్నికల్లో వేమూరు నుంచి పోటీ చేసి గెలిచిన మేరుగ నాగార్జునను ఇక్కడికి షిఫ్ట్ చేశారు. టీడీపీ బొంబాజీ నిరంజన్ విజయ్ కుమార్ కు మరోసారి అవకాశం ఇచ్చింది. గత 2 అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఈయన ఓటమి పాలయ్యారు. అయినప్పటికీ ఈయన్నే మరోసారి పోటీలో నిలిపారు టీడీపీ అధినేత చంద్రబాబు. ఇది ఎస్సీ రిజర్వ్డ్ కాన్స్టిట్యూన్సీ 4 మండలాలు ఈ కాన్స్టిట్యూన్సీ పరిధిలో ఉంది. ఇక్కడ ప్రస్తుతం వైసీపీ అభ్యర్థిగా మంత్రి మేరుగ నాగార్జున పోటీ చేస్తున్నారు. ఇక టీడీపీ అభ్యర్థిగా బిఎన్ విజయ్ కుమార్ పోటీ చేసిన పరిస్థితి ఉంది. గతంలో ఇక్కడ జరిగిన ఎన్నికలను ఒకసారి పరిశీలిస్తే 2014 ఎన్నికల్లో టీడీపీ తరఫున బిఎన్ విజయ్ కుమార్ పోటీ చేయగా అప్పట్లో మంత్రి ఆదిమూలపు సురేష్, అంటే ప్రస్తుతం ఇప్పుడు మంత్రిగా ఉన్న ఆదిమూలపు సురేష్ అప్పుడు సంతనూతలపాడు నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. అయితే ఆ ఎన్నికల్లో ఆదిమూలపు సురేష్ బిఎన్ విజయ్ కుమార్ మీద విజయం సాధించారు. అయితే అనంతరం 2019 ఎన్నికలు చూసుకుంటే 2019 ఎన్నికల్లో టీడీపీ తరఫున మళ్ళీ ఇదే బిఎన్ విజయ్ కుమార్ పోటీ చేయగా వైసీపీ తరఫున సుధాకర్ బాబు పోటీ చేశారు, టీజేఆర్ సుధాకర్ బాబు. అయితే ప్రస్తుతం టీజేఆర్ సుధాకర్ బాబుకి వైసీపీ అధిష్టానం మొండి చేసి చూపించాలని చెప్పుకోవాలి. సుధాకర్ బాబుకి ఇక్కడ కానీ లేదా రాష్ట్రంలో ఎక్కడ కానీ సీట్ దక్కని పరిస్థితి కనపడింది. అయితే సుధాకర్ బాబు ప్లస్ లో ప్రస్తుతం మేరుగ నాగార్జున ఇక్కడ నుంచి బరిలో దింపింది వైసీపీ అధిష్టానం. ప్రస్తుతం ఈ ఇద్దరు అభ్యర్థుల మధ్య పోటాపోటీగా ప్రచార పర్వాలు జరుగుతున్న పరిస్థితి ఉంది. ఇద్దరు అభ్యర్థులు ఇటు ప్రజల్లోకి వెళ్లి వారితో మమేకం అయ్యి తమకు ఓట్లు వేయాలంటూ ఇద్దరు అభ్యర్థులు ప్రజలు కోరుతున్న పరిస్థితి ఉంది. ఇక రానున్న ఎన్నికల్లో ఇక్కడ ఏ అభ్యర్థికి ఇక్కడ స్థానిక ప్రజలు పట్టం కడతారనేది వేచి చూడాల్సిన పరిస్థితి. ఇక ఆంధ్రప్రదేశ్లోని ఎస్సీ రిజర్వ్డ్ అసెంబ్లీ నియోజకవర్గాల్లో కొండపి ఒకటి. ఇక్కడ నుంచి ప్రస్తుతం డోలాబాల వీరాంజనేయ స్వామి ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు తర్వాత జరిగిన 2 అసెంబ్లీ ఎన్నికల్లో కొండపిలో టీడీపీదే విజయం. దీంతో ఈసారి ఎలాగైనా ఇక్కడ జెండా ఎగురవేయాలని చూస్తున్న వైసీపీ మంత్రి ఆదిమూలపు సురేష్ ను బరిలోకి దింపింది. దీంతో కొండపి ఓటర్ల తీర్పుపై ఉత్కంఠ నెలకొంది. కొండపి నియోజకవర్గ పరిధిలో సింగరాయకొండ, టంగుటూరు, కొండపి, జరుగుమిల్లి, పొన్నలూరు, మర్రిపూడి మండలాలున్నాయి. నియోజకవర్గంలో మొత్తం ఓటర్ల సంఖ్య 2,31,653. పురుషులు 1,15,037 మంది, మహిళలు 1,16,613 మంది ఉన్నారు. టీడీపీ ఆవిర్భావం నుంచి ఇప్పటి వరకు కొండపి నియోజకవర్గంలో 5 సార్లు విజయం సాధించింది. గత 2 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి డోలాబాల వీరాంజనేయ స్వామి విజయం సాధిస్తూ వస్తున్నారు. దీంతో ముచ్చటగా 3వ అతడిని కొండపి నుంచి పోటీ చేస్తోంది టీడీపీ. అంతకుముందు 1983లో మారుబోయిన మాలకొండయ్య, 1994, 1999లో దామచర్ల ఆంజనేయులు టీడీపీ నుంచి పోటీ చేసి గెలిచారు. ఇప్పటి వరకు కొండపిలో వైసీపీ జెండా ఎగరనే లేదు. దీంతో ఈసారి ఎలాగైనా గెలవాలన్న పట్టుదలతో వైసీపీ ఉంది. అందుకోసమే ఎర్రగొండపాలెం నుంచి కొండపికి మంత్రి ఆదిమూలపు సురేష్ ను షిఫ్ట్ చేశారు. కొండపి నియోజకవర్గం చూసుకుంటే కొండపి ఎస్సీ రిజర్వ్డ్ కాన్స్టిట్యూన్సీగా ఉంది. ఈ కాన్స్టిట్యూన్సీలో మొత్తం 6 మండలాలు ఉన్నాయి. ఇక్కడ చూసుకుంటే ప్రస్తుతం వైసీపీ అభ్యర్థిగా ఆదిమూలపు సురేష్ ఎవరైతే ఉన్నారో మంత్రిగా ఉన్న ఆదిమూలపు సురేష్ పోటీ చేయనున్నారు. అలాగే చూసుకుంటే టీడీపీ అభ్యర్థిగా చూసుకుంటే డోలాబాల ఎవరైతే సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారో డోలాబాల పోటీ చేస్తున్నారు. అయితే గతంలో జరిగిన ఇక్కడ ఎన్నికల తీరు ఒకసారి పరిశీలిస్తే ఇక 2014 ఎన్నికల్లో టీడీపీ తరఫున చూసుకుంటే డోలాబాల స్వామి అప్పట్లో కూడా పోటీ చేసిన పరిస్థితి ఉంది. ఇక వైసీపీ తరఫున చూసుకుంటే 2014 ఎన్నికల్లో జూబూరు ప్రభాకర్ పోటీ చేసింది. అయితే జూబూరు ప్రభాకర్ మీద డోలాబాల స్వామి అప్పట్లో విజయం సాధించిన పరిస్థితి ఉంది. ఆ తర్వాత జరిగిన 2019 ఎన్నికల్లో కూడా వైసీపీ తరఫున పోటీ చేసిన మాదాసి వెంకయ్య మీద ఇదే సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్న డోలాబాల స్వామి పోటీ చేసి మరోసారి విజయం సాధించారు. ఇంకా 3వసారి ముఖ్యంగా హ్యాట్రిక్ విజయం సాధించి హ్యాట్రిక్ కొట్టాలని చెప్పి డోలాబాల స్వామి ఆలోచిస్తున్న నేపథ్యంలో మరోసారి ఎట్లాగానే ఇక్కడ టీడీపీని కట్టడి చేయాలి, ఇక్కడ వైసీపీ విజయం సాధించాలని వైసీపీ అధిష్టానం ఎత్తులు ఈ క్రమంలో చూసుకుంటే ఆర్థికంగా ఉన్నతంగా స్థితివంతుడు, అట్లాగే చూసుకుంటే ఉన్నత విద్యావంతుడు, అట్లాగే ఐఆర్ఎస్ అధికారైన ఆదిమూలపు సురేష్ మంత్రిగా ఉన్న ఆదిమూలపు సురేష్ ని ఇక్కడ నుండి వైసీపీ అధిష్టానం బరిలో నింపింది. ఆదిమూలపు సురేష్ అయితే డోలాబాల స్వామిని కట్టడి చేయడంతో పాటు టీడీపీ ఓట్లు కూడా చీల్చి
వైసీపీని గెలిచే సత్తా ఉన్న నాయకుడిగా వైసీపీ అధిష్టానం భావించి ఇక్కడి నుంచి ఆదిమూలపు సురేష్ని బరిలో ఉంచింది. ఇక ప్రస్తుతం వీరిద్దరూ ఇటు డోలా బాలగణేశ్వర స్వామి కానీ ఇటు ఆదిమూలపు సురేష్ కానీ ప్రచారంలో హోరాహోరీగా ముందుకెళ్తున్న పరిస్థితి. రోజు ఉదయాన్నే 9 గంటల నుంచి ఇంటి దగ్గర నుంచి వెళ్ళిన వ్యక్తులు ప్రతి ఇంటిని కవర్ చేస్తూ అట్లాగే ఎన్నికల సమయంలో గతంలో ఇచ్చిన హామీలను ఎంతవరకు నెరవేర్చాం, 99.5% నెరవేర్చాం, రానున్న ఎన్నికల్లో కూడా అన్ని ఇచ్చే హామీలన్నీ నెరవేరుస్తామని చెప్పి వైసీపీ అభ్యర్థి ఆదిమూలపు సురేష్ ప్రజల్లోకి వెళ్తుండగా గతంలో చేసిన టీడీపీ హయాంలో తను చేసిన అభివృద్ధిని చూసి తనకు ఓటేయాలని చెప్పి డోలా బాలగణేశ్వర స్వామి ప్రజలు అడుగుతున్న పరిస్థితి ఉంది. అయితే ఇక్కడ ప్రజలు ఇటు ఆదిమూలపు సురేష్ పట్టం కడతారా లేకపోతే టీడీపీ అభ్యర్థి డోలా బాలగణేశ్వర స్వామి పట్టం కడతారా అనేది వేచి చూడాల్సిన పరిస్థితి. అద్దంకి నియోజకవర్గంలో వరుసగా 3 సార్లు గొట్టిపాటి రవికుమార్ విజేతగా నిలిచారు. అయితే గెలిచిన 3 సార్లు కూడా 3 పార్టీల నుంచి ప్రాతినిధ్యం వహించడం చెప్పుకోదగిన విషయం. తాజాగా 4వసారి అతడు అద్దంకి బరిలో నిలిచారు. అద్దంకి నియోజకవర్గ పరిధిలో సంతమాగులూరు, ముళ్లమూరు, అద్దంకి, బల్లికురువ, కోర్సిపాడు మండలాలున్నాయి. నియోజకవర్గంలో మొత్తం ఓటర్ల సంఖ్య 2,41,218 మంది పురుషులు, 1,18,289 మంది మహిళలు, 1,22,917 మంది ఉన్నారు. అద్దంకి ప్రజల తీర్పు అంతుపట్టకుండా ఉంది. 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చినప్పుడు వైసీపీ అధికారంలోకి వచ్చినప్పుడు టీడీపీని గెలిపించారు. ఇలా 2 సార్లు ప్రతిపక్షం తరపున గెలిచింది గొట్టిపాటి రవికుమార్ కావడం విశేషం. 2009లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసి గొట్టిపాటి రవికుమారే గెలిచారు. ఇలా 3 పార్టీల నుంచి 3 సార్లు ఒకే అభ్యర్థి పోటీ చేసి వరుసగా గెలవడం రాజకీయాల్లో అరుదు. మరి ఈ ఎన్నికల్లో గొట్టిపాటి మొదటిసారిగా ఒకే పార్టీ నుంచి రెండోసారి పోటీ చేస్తున్నారు. వైసీపీ నుంచి అద్దంకి అసెంబ్లీ బరిలో పానిం హనిమిరెడ్డిని పోటీ చేయనున్నారు. 5 మండలాలు ప్రస్తుతం అద్దంకి టీడీపీ అభ్యర్థిగా గొట్టిపాటి రవికుమార్ పోటీ చేస్తుండగా వైసీపీ అభ్యర్థిగా పానిం చిన్నహనిమిరెడ్డి పోటీ చేస్తున్నారు. గతంలో అద్దంకిలో జరిగిన ఎన్నికలు ఒకసారి పరిశీలిస్తే 2014 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా గొట్టిపాటి రవికుమార్ పోటీ చేయగా టీడీపీ అభ్యర్థిగా కర్ణం బలరామకృష్ణ పోటీ చేశారు. అయితే ఆ ఎన్నికల్లో గొట్టిపాటి రవికుమార్ విజయం సాధించారు కర్ణం బలరామకృష్ణ మీద. అయితే ఆ తర్వాత నియోజకవర్గ అభివృద్ధి కోసం అంటూ అప్పుడు అధికార పార్టీ టీడీపీ కలుపుకున్న గొట్టిపాటి రవికుమార్. ఆ తర్వాత 2019 ఎన్నికల విషయానికి వచ్చేసరికి గొట్టిపాటి రవికుమార్కి టీడీపీ అధిష్టానం అద్దంకి సీట్ని కేటాయించి కర్ణం బలరామకృష్ణని చీరాలు పంపించిన పరిస్థితి ఉంది. అయితే ఆ ఎన్నికల్లో గొట్టిపాటి టీడీపీ తరఫున పోటీ చేయగా వైసీపీ తరఫున 2019లో పాతిన చెంచుగారు మాజీ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో ఆయన పోటీ చేశారు. అయితే ఆ ఎన్నికల్లో కూడా గొట్టిపాటి రవికుమార్ విజయం సాధించిన పరిస్థితి. అయితే గొట్టిపాటి రవికుమార్ గత 4 పర్యాలుగా వరుసగా ఎమ్మెల్యేకి ఎన్నికైన పరిస్థితి ఉంది. అయితే ప్రస్తుత విషయానికి వస్తే ఇటు గొట్టిపాటి రవికుమార్తో పాటు ఇటు పానిం హనిమిరెడ్డి ఇద్దరు హోరాహోరీగా ప్రచారాలు చేస్తున్న పరిస్థితి ఉంది. అయితే గతంలో ఇప్పుడైతే ఏదైతే 5 ఏళ్లలో జరిగిన అభివృద్ధి సంక్షేమాన్ని చూసి ఓటేయాలని చెప్పి పానిం హనిమిరెడ్డి ప్రజల్లోకి వెళ్తుండగా గొట్టిపాటి రవికుమార్ గతంలో చేసిన తన టీడీపీ హయాంలో చేసిన అభివృద్ధి కానీ రాబోయే ఎన్నికల్లో తను ఏం చేస్తారు ప్రజలను వివరిస్తూ ప్రజల్లోకి వెళ్తున్న పరిస్థితి ఉంది. అయితే ఇక్కడ ఓటర్లు ఎవరికి పట్టం కడతారనేది ఎన్నికలు జరిగిన రిజల్ట్ వస్తే కానీ తెలియని పరిస్థితి ఉంది. అయితే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పరుచూరు నియోజకవర్గానికి ప్రత్యేక స్థానం ఉంది. టీడీపీ వ్యవస్థాపకులు మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ అల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఈ నియోజకవర్గానికి చెందినవారే. అయితే 2019 అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేసి ఓటమి పాలైన వెంకటేశ్వరరావు రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. ఈ క్రమంలో వైసీపీ కొత్త అభ్యర్థిని బరిలోకి దింపింది. పరుచూరు నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఎడం బాలాజీని నియమించింది వైసీపీ. ప్రస్తుతం పరుచూరు ఎమ్మెల్యేగా ఏలూరి సాంబశివరావు ఉన్నారు. టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావును బరిలోకి దింపింది. దీంతో ఈ ఎన్నికల్లో పరుచూరులో గెలుపు ఎవరిదన్న ఉత్కంఠ రాజకీయ వర్గాల్లో నెలకొంది. పరుచూరు అసెంబ్లీ పరిధిలో కారంచేడు, ఎద్దనపూడి, పరుచూరు, ఇంకొల్లు, చినగంజాం, మూటూరు మండలాలు ఉన్నాయి. పరుచూరు నియోజకవర్గంలో మొత్తం ఓటర్లు 2,30,219, మహిళలు 1,17,452, పురుషులు 1,12,738 మంది ఉన్నారు. పరుచూరు నియోజకవర్గం పేరు చెప్పగానే ముందుగా గుర్తుకు వచ్చేది కారంచేడు ఘటన. ఇక్కడ దళితుల ఊచుకోత ఘటన రాష్ట్ర రాజకీయాలనే మలుపు తిప్పింది. ఈ ఘటన ఎన్టీఆర్ ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చినా టీడీపీ దెబ్బతినలేదు. ఎన్టీఆర్ అల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు వరుసగా 3 సార్లు టీడీపీ నుంచి గెలిచారు. మామ ఎన్టీఆర్ మరణం తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరిన దగ్గుబాటి మళ్లీ వరుసగా 2 సార్లు విజయం సాధించారు. కానీ 2019లో మాత్రం టీడీపీ చేతిలో దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఓటమి పాలయ్యారు.
చూస్తే పచ్చూరు టీడీపీ అభ్యర్థిగా సిట్టింగ్ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో ఏలూరు సంస్థలో పోటీ చేస్తున్నారు. అట్లాగే వైసీపీ అభ్యర్థిగా చూసుకుంటే ఎర్రంబాలాజీ పోటీ చేస్తున్నారు. ఇక్కడ చూసుకుంటే 2014 ఎన్నికలు పచ్చూరులో జరిగిన తీరు ఒకసారి పరిశీలిస్తే 2014 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా అప్పట్లో కూడా ఏలూరు సంస్థ పోటీ చేశారు. అప్పుడు రావి రామనాథం బాబు వైసీపీ తరఫున పోటీ చేసిన పరిస్థితి అయితే ఉంది. అయితే రావి రామనాథం బాబుపై ఏలూరు సంస్థలో అత్యధిక మెజార్టీతో ఆ ఎన్నికల్లో గెలిచిన పరిస్థితి ఉంది. ఇక 2019 ఎన్నికల గురించి చూస్తే 2019 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా దగ్గుబాటి వెంకటేశ్వరరావు అంటే ఎన్టీఆర్ అల్లుడు మాజీ మంత్రి మాజీ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో సీనియర్ నాయకుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు వైసీపీ తరఫున పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో కూడా టీడీపీ అభ్యర్థిగా ఎమ్మెల్యే ఏలూరు సంస్థలో పోటీ చేసిన పరిస్థితి ఉంది. అయితే ఆ ఎన్నికల్లో కూడా ఏలూరు సంస్థలో స్వల్ప మెజారిటీతో దగ్గుబాటి వెంకటేశ్వరరావు మీద గెలిచిన పరిస్థితి ఉంది. అయితే ప్రస్తుతం చూసుకుంటే మాత్రం ఇటు ఈ ఎమ్మెల్యే ఏలూరు సంస్థతో పాటు ఆపోజిట్ లో ఉన్న వైసీపీ తరఫున ఎర్రంబాలాజీ వీరిద్దరి మధ్య హోరాహోరు పోరు సాగుతున్నట్టు చెప్పుకోవచ్చు. ఇటు ఇద్దరు నాయకులు ఉదయాన్నే వేకుజామున ఇటు ప్రచారాలకు బయలుదేరి ఆ గ్రామాలు పర్యటిస్తూ అభ్యర్థులు ఎవరైతే ప్రజలు ఉన్నారో ప్రజలను ఆకర్షించేందుకు కొన్ని ప్రయత్నాలు చేస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. ఇక్కడ చూసుకుంటే ఇటు వైసీపీ అభ్యర్థికి కొంత మైనస్ అయితే కనపడుతుంది. ఇక్కడ ఎవరైతే వైసీపీ నాయకులు ఉన్నారో కొంతమంది లీడర్స్ లోకల్ ఉన్న లీడర్సే ఎర్రంబాలాజీకి సపోర్ట్ చేయట్లేదని చెప్పి ప్రచారం కూడా సాగుతున్న పరిస్థితి. ఈ క్రమంలో ఇక్కడ చూసుకుంటే పచ్చూరు కాన్స్టిట్యున్సీ మొత్తం మీద 6 మండలాలు ఉన్నాయి. ఈ 6 మండలాలు చూసుకుంటే 6 మండలాల్లో దాదాపు కమ్మ ఓటర్లు ఎక్కువగా ఉన్న పరిస్థితి ఉంది. తర్వాత కాపు ఓటర్లు ఎక్కువగా ఉన్నారు. అయితే గతంలో వీరంతా టీడీపీలో ఉన్న టీడీపీకి మద్దతు ఇచ్చిన పరిస్థితి ఉంది. ప్రస్తుతం కూడా కాపు ఓటర్లు కూడా ఇటు ఎవరైతే ఉన్నారో ఈ కూటమి అయితే ఉందో కూటమిలో కూడా జనసేన కూడా ఉండడంతో ఇప్పుడు కూడా టీడీపీకే మద్దతు ఇస్తారని చెప్పి సిట్టింగ్ ఎమ్మెల్యే ఏలూరు సంస్థలు గట్టిగా చెప్తున్న పరిస్థితి ఉంది. ఈ క్రమంలో ఈ ఓటర్లు ఎవరైతే ఉన్నారో కాపు ఓటర్లు కానీ కమ్మ ఓటర్లు కానీ రానున్న ఎన్నికల్లో ఏ పార్టీకి ఓటు వేస్తారనే దాన్ని బట్టి ఆ అభ్యర్థి భవిష్యత్తు తేలనుంది. ఆంధ్రప్రదేశ్లో ఎస్సీ కులాలకు రిజర్వ్ చేసిన నియోజకవర్గాల్లో ఎర్రగుంటపాలెం ఒకటి. ఇక్కడ ప్రస్తుతం మంత్రి ఆదిమూలపు సురేష్ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో ఎర్రగుంటపాలెం నుంచి పోటీ చేసిన మంత్రిని ఈసారి మరో చోటికి మార్చారు. ఇక్కడ అధికార పార్టీ కొత్త అభ్యర్థిని బరిలోకి దింపింది. దీంతో ఎర్రగుంటపాలెంలో ఎలక్షన్ పాలిటిక్స్ మరింత ఆసక్తికరంగా మారాయి. ఎర్రగుంటపాలెం నియోజకవర్గ పరిధిలో పుల్లల చెరువు, త్రిపురాంతకం, ఎర్రగుంటపాలెం, దోర్నాల, పెద్దారవీడు మండలాలున్నాయి. నియోజకవర్గంలో మొత్తం ఓటర్ల సంఖ్య 2,05,81. వీరిలో పురుషులు 1,01,739, మహిళలు 1,98,840 మంది ఉన్నారు. ఎర్రగొండపాలెంలో ముచ్చటగా మరోసారి వైసీపీ అభ్యర్థిని మార్చింది. 2009 అసెంబ్లీ ఎన్నికల్లో ఆదిమూలపు సురేష్ కాంగ్రెస్ తరపున ఎర్రగొండపాలెంలో పోటీ చేసి గెలిచారు. అయితే ఆ తర్వాత చోటు చేసుకున్న రాజకీయ పరిణామాలతో వైఎస్ జగన్ కాంగ్రెస్ నుంచి బయటకొచ్చి కొత్త పార్టీ పెట్టారు. దీంతో సురేష్ కూడా జగన్ వెంటే నడిచి వైసీపీలో చేరిపోయారు. అయితే 2014 అసెంబ్లీ ఎన్నికల్లో సురేష్ను ఎర్రగొండపాలెం నుంచి కాకుండా సంతనూతలపాడు నుంచి బరిలో దింపింది వైసీపీ. 2019లో మళ్లీ ఆదిమూలపు సురేష్ ఎర్రగొండపాలెంకు మార్చారు. ఇక్కడి నుంచి ఎమ్మెల్యేగా గెలిచి జగన్ కేబినెట్లో మంత్రి పదవి పొందారు. అయితే ఈ ఎన్నికల్లో జగన్ మరోసారి మనసు మార్చుకున్నారు. ఆదిమూలపు సురేష్ను ఎర్రగొండపాలెం నుంచి కొండపికి మార్చేసి తాటిపర్తి చంద్రశేఖర్ను ఎర్రగొండపాలెం నుంచి పోటీ చేయిస్తున్నారు. ఈ సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ సైతం కొత్త అభ్యర్థి ఎరిక్సన్ బాబును ఎర్రగొండపాలెం నుంచి పోటీలోకి దింపింది. ఇరు పార్టీలు కొత్త అభ్యర్థులను బరిలోకి దింపడంతో ఎర్రగొండపాలెం పోరు ఆసక్తికరంగా మారింది. ఈ నియోజకవర్గం రిజర్వ్ కాన్స్టిట్యున్సీగా ఉంది. ఈ నియోజకవర్గంలో మొత్తం 5 మండలాలు ఉన్నాయి. ప్రస్తుతం ఇక్కడ టీడీపీ అభ్యర్థిగా గూడు ఎరిక్సన్ బాబు పోటీ చేస్తుండగా వైసీపీ అభ్యర్థిగా తాటిపర్తి చంద్రశేఖర్ పోటీ చేస్తున్నారు. అయితే గతంలో జరిగిన ఇక్కడ ఎన్నికలు ఒకసారి పరిశీలిస్తే 2014 ఎన్నికల్లో చూసుకుంటే ఇక్కడ టీడీపీ అభ్యర్థిగా బోదా లక్ష్మీరావు పోటీ చేయగా వైసీపీ అభ్యర్థిగా డేవిడ్ రాజు పోటీ చేసిన పరిస్థితి ఉంది. అయితే ఆ ఎన్నికల్లో డేవిడ్ రాజు గెలిచారు. అయితే అనంతరం ఏదైతే నియోజక అభివృద్ధి కోసం అని చెప్పి 2014 ఎన్నికల్లో అధికార పార్టీ ఏదైతే ఉందో టీడీపీ చేసిన పరిస్థితి ఉంది. అయితే ఆ తర్వాత కాలంలో 2019 ఎన్నికల్లో చూసుకుంటే మళ్ళీ వైసీపీ అభ్యర్థిగా ఆదిమూలపు సురేష్ పోటీ చేయగా ఇటు టీడీపీ అభ్యర్థిగా మళ్ళీ బోదా లక్ష్మీరావు పోటీ చేసింది. అయితే ఈ ఎన్నికల్లో ఆదిమూలపు సురేష్ విజయం సాధించిన పరిస్థితి ఉంది. అయితే ప్రస్తుతం అయితే ఇక్కడ ఇప్పుడు వైసీపీ అభ్యర్థిగా తాటిపర్తి చంద్రశేఖర్ ఎవరైతే ఉన్నారో ఈయన ప్రస్తుతం కొత్తగా ఎమ్మెల్యే కంటెస్ట్ చేస్తున్న పరిస్థితి ఉంది. అట్లాగే గూడు ఎరిక్సన్ బాబు కూడా కొత్తగా ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన పరిస్థితి ఉంది. అయితే ఇద్దరు ఆల్రెడీ ఇప్పటికే నియోజకవర్గంలో పర్యటించిన పరిస్థితి ఉంది. అదే మొదటి నుంచి చూసుకుంటే ఎర్రగొండపాలెం రిజర్వ్ కాన్స్టిట్యున్సీ ఏదైతే ఉందో ఇది వైసీపీకి కంచుకోటగా చెప్పుకోవచ్చు. గతంలో ఏదైతే ఉందో కాంగ్రెస్ అప్పట్లో కాంగ్రెస్ కంచుకోటగా ఉన్న నియోజకవర్గం వైసీపీ ఆరోపించిన దగ్గర నుంచి వైసీపీ కంచుకోటగా మారిందని చెప్పుకోవచ్చు. ఇక్కడ 3 సార్లు ఎవరైతే గత 2016 ఇక్కడ వైసీపీ గెలిచిన పరిస్థితి ఉంది. అయితే ఇప్పుడు గూడూరు ఎరిక్సన్ బాబు ఎవరైతే ఉన్నారో గత 3 ఏళ్లుగా టీడీపీ అధిష్టానం గత 3 ఏళ్ల క్రితమే గూడూరుని అక్కడ ఇన్ఛార్జ్ గా నియమించింది. ఈ క్రమంలో ఆయన గత 3 ఏళ్లుగా ఇటు ప్రతి గ్రామాన్ని పర్యటిస్తూ అక్కడ ఉన్న ప్రాబ్లమ్స్ మీద ప్రజలకు అనేక హామీలు ఇస్తూ వస్తున్న పరిస్థితి ఉంది. అయితే తాటిపర్తి చంద్రశేఖర్ కూడా తన సొంత డబ్బులు ఖర్చు పెట్టి ఇప్పుడు ప్రస్తుతం అక్కడ ఉన్న వాటర్ ప్రాబ్లమ్స్ వాటిని క్లియర్ చేసిన పరిస్థితి ఉంది. అయితే ఈ క్రమంలో ఇక్కడ ఓటర్లు ఎవరికి పట్టం కడతారనేది రేపు ఎన్నికల రోజులకు వస్తే కానీ తెలియని పరిస్థితి. ఎర్రగొండపాలెం విషయానికి వస్తే
ఆంధ్రప్రదేశ్లోని 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో దర్శి ఒకటి. ప్రకాశం జిల్లాలో ఉన్న ఈ నియోజకవర్గంలో టీడీపీ, వైసీపీ రెండు బలంగానే ఉన్నారు. ఇక్కడ టీడీపీ తరపున 1983లో కాటూరి నారాయణ స్వామి, 1985, 1994లో నారపుశెట్టి శ్రీరాములు, 1997లో నారపుశెట్టి పాపారావు ఎమ్మెల్యేలుగా పనిచేశారు. చివరిగా 2014లో మాజీ మంత్రి సిద్ధ రాఘవులు దర్శి నుంచి ప్రాతినిధ్యం వహించారు. ఈ నియోజకవర్గంలో ప్రస్తుతం వైసీపీ అధికారంలో ఉంది. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో మద్దిశెట్టి వేణుగోపాల్ గెలిచారు. దర్శి నియోజకవర్గ పరిధిలో తాళ్లూరు, కురిచేడు, ముండ్లమూరు, దర్శి, దొనకొండ మండలాలున్నాయి. నియోజకవర్గంలో మొత్తం ఓటర్ల సంఖ్య 2,14,440. పురుషులు 1,08,112, మహిళలు 1,06,318 మంది ఉన్నారు. అయితే గత అసెంబ్లీ ఎన్నికల్లో దర్శిలో మొదటిసారి వైసీపీ గెలిచింది. మద్దిశెట్టి వేణుగోపాల్ టీడీపీ అభ్యర్థి కదిరి బాబురావును ఓడించారు. అయితే ఈసారి వేణుగోపాల్ను కాకుండా మరో కొత్త అభ్యర్థి డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డిని వైసీపీ బరిలోకి దింపుతోంది. తెలుగుదేశం పార్టీ కూడా ఈసారి దర్శిలో కొత్త అభ్యర్థిని పోటీలో పెట్టింది. మాజీ మంత్రి గొట్టిపాటి హనుమంతరావు మనుమరాలు, మాజీ ఎమ్మెల్యే నర్సయ్య కూతురు గొట్టిపాటి లక్ష్మిని దర్శి బరిలో నింపింది టీడీపీ. మొత్తం 5 మండలాలు ఉన్నాయి. ప్రస్తుతం ఇక్కడ టీడీపీ అభ్యర్థిగా గొట్టిపాటి లక్ష్మి పోటీ చేస్తున్నారు. ఈమె అర్ధంకి ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో గొట్టిపాటి రఘుకుమార్ బంధువు. అట్లాగే వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో బూచేపల్లి శివప్రసాద్ ఆయన పోటీ చేసిన పరిస్థితి. అయితే ఇక్కడ గతంలో జరిగిన ఎన్నికలు ఒకసారి పరిశీలిస్తే ఇక్కడ 2014 ఎన్నికల్లో మాజీ మంత్రి సిద్ధారామరావు ఎవరైతే ఉన్నారో ఆయన ఇక్కడ టీడీపీ అభ్యర్థిగా పోటీ చేశారు. అప్పట్లో వైసీపీ తరఫున ఎవరైతే ఇప్పుడు ప్రస్తుతం వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారో బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి అప్పుడు కూడా ఆయనే పోటీ చేశారు. అయితే సిద్ధారామరావు చేతిలో ఆయన స్వల్ప ఓటు తేడాతో ఓడిపోయిన పరిస్థితి. అయితే ఆ తర్వాత 2019 ఎన్నికల్లో ఇక్కడ టీడీపీ అభ్యర్థిగా కదిరి బాబురావు పోటీ చేయగా వైసీపీ అభ్యర్థిగా మాత్రం మద్దిశెట్టి వేణుగోపాల్ పోటీ చేసిన పరిస్థితి ఉంది. ప్రస్తుతం మద్దిశెట్టి వేణుగోపాల్ ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్నారు. అయితే మద్దిశెట్టి వేణుగోపాల్ కి వైసీపీ అధిష్టానం మొండి చేయి చూపుతుందని చెప్పుకోవచ్చు. ఆయన ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేసేందుకు కూడా సిద్ధమైనప్పటికీ ఒంగోలు పార్లమెంట్ స్థానాన్ని కూడా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిగా అప్పగించింది తప్ప మద్దిశెట్టి వేణుగోపాల్ మాత్రం మొండి చేయి చూపించింది. అయితే ఆయన టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిలో వెళ్లేందుకు కూడా ప్రయత్నించినప్పటికీ అది కూడా సఫలంగా పరిస్థితి. ఇక్కడ చూసుకుంటే ఇప్పుడు జిల్లాలో ఏదైతే ఈ దర్శి నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం చూసుకుంటే ఆ వాజీబేయిగా జరుగుతున్న పరిస్థితి ఉంది. అయితే ఇక్కడ వైసీపీ కొంత ఫిక్సింగ్ అయ్యే అవకాశం కనపడుతుంది. ఎందుకంటే ఇక్కడ టీడీపీ అధిష్టానం ఇక్కడ అభ్యర్థిని ప్రకటించే విషయంలో లేట్ చేయడంతో పాటు ఎవరైతే ఇప్పుడు గొట్టిపాటి లక్ష్మి ఉన్నారో ఆమె కొత్తగా ఎమ్మెల్యే కంటెస్ట్ చేయడం, ఆమె కొంత పోల్ మేనేజ్మెంట్ అవగాహన లేకపోవడం కూడా ఇటు వైసీపీ అభ్యర్థికి కలిసి వచ్చే అవకాశంగా ఉంది. దానితో ఈ ప్రచారంలో గత కొంతకాలం నుంచి ప్రచారం చేస్తుండటంతో జనాల్లో ఇప్పటికీ ఆల్రెడీ అన్ని గ్రామాలు పర్యటన చేసిన పరిస్థితి ఉంది. అయితే ఓటర్లు ఎవరికి మద్దతు ఇస్తారు, ఎవరిని గెలిపిస్తారు అనేది రిజల్ట్ వస్తే కానీ తెలియని పరిస్థితి. ఆసక్తికర రాజకీయాలు సాగే అసెంబ్లీ నియోజకవర్గాల్లో కందుకూరు ఒకటి. ఇక్కడ మానుగుంట మహేందర్ రెడ్డి సిట్టింగ్ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. 1989 నుంచి ఇప్పటి వరకు మానుగుంట 4 సార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు. మరోసారి అధికార వైసీపీ అలాంటి నాయకుడిని కాదని వైసీపీ మరో అభ్యర్థిని కందుకూరు పోటీలో నిలిపింది. దీంతో ఈసారి ప్రజా తీర్పు ఎలా ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది. కందుకూరు నియోజకవర్గంలో మొదట కాంగ్రెస్ బలంగా ఉండేది. అయితే రాష్ట్ర విభజన తర్వాత రాజకీయ సమీకరణాలు మారిపోవడంతో కందుకూరులో కాంగ్రెస్ కనుమరుగై వైసీపీ బలం పుంజుకుంది. గత 2 ఎన్నికల్లో వైసీపీ విజయం సాధించింది. అయితే గత అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన మానుగుంట మహేందర్ రెడ్డికి కందుకూరులో మంచి గుర్తింపు ఉంది. ఆయన 1989లో మొదటిసారి కాంగ్రెస్ నుంచి పోటీ చేసి గెలిచారు. ఆ తర్వాత 2004, 2009 ఎన్నికల్లోనూ గెలిచారు. ఆ తర్వాత వైసీపీలో చేరిన ఆయన 2019లో మరోసారి కందుకూరులో పోటీ చేసి గెలిచారు. ఇక కందుకూరులో కేవలం 2 సార్లు మాత్రమే టీడీపీ ఎమ్మెల్యే సీటు దక్కించుకుంది. 1994, 1999 ఎన్నికల్లో దివి శివరాం టీడీపీ నుంచి పోటీ చేసి గెలుపొందారు. అంతకు ముందు గాని ఆ తర్వాత గాని కందుకూరులో టీడీపీ గెలిచిందలేదు. కందుకూరు నియోజకవర్గ పరిధిలో లింగసముద్రం, ఓలేటివారిపాలెం, గుడ్లూరు, ఉలవపాడు, కందుకూరు మండలాలున్నాయి. ఈ నియోజకవర్గంలో మొత్తం ఓటర్ల సంఖ్య 2,18,961. పురుషులు 1,09,029, మహిళలు 1,09,908 మంది ఉన్నారు. ఈ సార్వత్రిక ఎన్నికల్లో అధికార వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే మానుగుంట మహేందర్ రెడ్డిని పక్కన పెట్టింది. 4 సార్లుగా కందుకూరును గెలుచుకుంటూ వచ్చిన నాయకుడిని కాదని మరో నియోజకవర్గం నుంచి తీసుకొచ్చి మరీ బుర్రా మధుసూదన్ యాదవ్ను పోటీ చేస్తోంది. ఇక ప్రతిపక్ష కూటమి నుంచి టీడీపీ ఈ ఎన్నికల్లో కందుకూరులో పసుపు జెండా ఎగిరేయాలన్న పట్టుదలతో ఉంది. టీడీపీ తరపున ఇంటూరి నాగేశ్వరరావును బరిలోకి దింపారు. వస్తే ఈ నియోజకవర్గంలో మొత్తం 5 మండలాలు ఉంటాయి. ఇక్కడ టీడీపీ అభ్యర్థిగా ఇంటూరి నాగేశ్వరరావు పోటీ చేస్తుండగా వైసీపీ అభ్యర్థిగా కనిగిరి సిట్టింగ్ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో బుర్రా మధుసూదన్ అని వైసీపీ అధిష్టానం ఇక్కడ పోటీకి నియమించింది. ఎన్నికలను ఒకసారి పరిశీలిస్తే కందుకూరులో 2014లో
ఇటు టీడీపీ తరఫున దివిసీరావు పోటీ చేయగా వైసీపీ తరఫున పోతుల రామారావు పోటీ చేసిన పరిస్థితి ఉంది. అయితే ఈ ఎన్నికల్లో వైసీపీ తరఫున అభ్యర్థి ఎవరైతే ఉన్నారో పోతుల రామారావు విజయం సాధించారు. అయితే ఆ తర్వాత జరిగిన ఏదైతే అక్కడ రాజకీయ పరిణామాల నేపథ్యంలో పోతుల రామారావు అప్పుడు అధికార పార్టీ ఏదైతే ఉందో టీడీపీ తీర్థం పుచ్చుకున్న పరిస్థితి ఉంది. ఆ తర్వాత 2019 ఎన్నికల్లో కందుకూరు టీడీపీ అభ్యర్థిగా పోతుల రామారావు పోటీ చేయగా 2019 ఎన్నికల వైసీపీ అభ్యర్థిగా మాత్రం ఏదైతే సీనియర్ మాజీ ఎమ్మెల్యే సీనియర్ నాయకులు మానుగుంట మైదరెడ్డి పోటీ చేసిన పరిస్థితి ఉంది. క్రమంలో మానుగుంట మైదరెడ్డి 2019 ఎన్నికల్లో వైసీపీ తరఫున పోటీ చేసి గెలిచిన పరిస్థితి ఉంది. అయితే ప్రస్తుతం ఇక్కడ చూసుకుంటే ఇటు బుర్రా మధుసూదన్ యాదవ్తో పాటు ఇటు ఎవరైతే ఇంటూరు నాగేశ్వరరావు ఉన్నారో వీరు ప్రజల్లోకి వెళ్లే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. ఆల్రెడీ ఇంటూరు నాగేశ్వరరావు ప్రచారంలో ఉండగా బుర్రా మధుసూదన్ యాదవ్ కూడా ప్రచారం చేసిన పరిస్థితి ఉంది. అయితే ఇక్కడ సీనియర్ నాయకుడు ఏదైతే వైసీపీ సీనియర్ నాయకులు ఉన్నారో మానుగుంట మైదరెడ్డికి ఈసారి వైసీపీ అధిష్టానం మొండి చేయి చూపించిందని చెప్పుకోవాలి. అతని ప్లేస్ లో కనిగిరి సిట్టింగ్ ఎమ్మెల్యేని ఇక్కడ అభ్యర్థిగా నియమించిన పరిస్థితి ఉంది. అయితే మానుగుంట మైదరెడ్డి ఈ ఎవరైతే బుర్రా మధుసూదన్ యాదవ్ ఉన్నారో ఆయనకు మద్దతు ఇస్తారా లేదా ఇవ్వరా అనేది ప్రస్తుతం ఇక్కడ తెలియాల్సిన విషయం. అయితే మానుగుంట మైదరెడ్డి మద్దతు లేకుండా బుర్రా ఇక్కడ విజయం ఇక్కడ గెలవడం అనేది కొంత సాధ్యమయ్యే పరిస్థితి కానని చెప్పి ఇక్కడ వైసీపీ నాయకులు చెప్తున్న పరిస్థితి. అయితే ఈ క్రమంలో చూసుకుంటే ఇటీవల జరిగిన బస్సు యాత్ర జగన్ ఏదైతే ఉన్నారో జగన్ బస్సు యాత్రలో కూడా ఇటు మానుగుంట మైదరెడ్డి కనబడకపోవడం కూడా కొంత ఆయన అసంతృప్తిగా ఉన్నారని చెప్పి చెప్పుకోవచ్చు. మరో చూసుకుంటే వైసీపీ నాయకులు మానుగుంట మైదరెడ్డి ఇండిపెండెంట్ గా పోటీ చేసే అవకాశం ఉందని, ఒకవేళ చేయకున్నా కానీ ఇటు ఎవరైతే బుర్రా మధుసూదన్ యాదవ్ ఉన్నారో ఆ బుర్రా మధుసూదన్ యాదవ్కి మాత్రం మద్దతు అయితే తలపడని చెప్పి ఆయన చెప్తున్న పరిస్థితి. ఈ క్రమంలో ఇదే మరో చూసుకుంటే టీడీపీ ఎవరైతే ఉన్నారో ఇంటూరు నాగేశ్వరరావు ఇది ఆయనకి కొంత పిచ్చింగ్ అయ్యే అవకాశం ఉంది. అయితే ఇంటూరు నాగేశ్వరరావు కొత్తగా ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయడం కూడా ఆయనకి కొంత పోల్ మేనేజ్మెంట్ మీద అవగాహన లేకపోవడంతో పాటు కందుకూరులో చాలా కాలం నుంచి ఏదైతే కార్యక్రమాలని ఇంటూరు నాగేశ్వరరావు చేస్తున్నప్పటికీ గతంలో ఎవరైతే ఇంటూరు నాగేశ్వర తమ్ముడు ఉన్నారో ఇంటూరు రాజేష్ కూడా కొంత ఇంటూరు నాగేశ్వరరావుకి ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. ఆల్రెడీ రాజేష్ కూడా తన కందుకూరు టీడీపీ టికెట్ ని గట్టిగా కోరినట్టు పరిస్థితి ఉంది. అయితే ఆ టీడీపీ పరిస్థితులు మాత్రం రాజేష్ ని పక్కన పెట్టి నాగేశ్వరరావుకి జయగొట్టిన పరిస్థితి ఉంది. ఈ క్రమంలో రాజేష్ తన వర్గం ఎవరైతే ఉన్నారో వారు ఇటు ఇంటూరు నాగేశ్వరరావుకు మద్దతు తెలవకపోవడంతో కొంత ఇటు టీడీపీ అభ్యర్థి కూడా కొంత ఇబ్బందికర వాతావరణం నెలకొందని చెప్పుకోవచ్చు. అయితే ఈ క్రమంలో ఇక్కడ ప్రజలు ఎవరికి పట్టం కడతారనేది వేచి చూడాల్సిన పరిస్థితి. కందుకూరు విషయం